Hi guys, I'm Deepthi and welcome back to my channel. So this is class 6 of 120 rules of grammar. Now rule 17. Rule 17. Whenever the two subjects are connected by, as well as, together with, along with, and not, in addition to, like, unlike, with, rather than, except, no less than, nothing but, more than one, the verb agrees with the first subject. ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే సెంటెన్స్లో మనకి టూ సబ్జెక్ట్స్ని యూజ్ చేసి సెంటెన్సెస్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంజంక్షన్స్ కనెక్టర్స్ అనమాట. వీటితో ఆ టూ సబ్జెక్ట్స్ని మనం కనెక్ట్ చేస్తుంటే మనం ఎప్పుడూ కూడా ఫస్ట్ సబ్జెక్ట్ తోటే మనం ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ సబ్జెక్ట్తోనే వర్బ్ని అగ్రీ చేయాలి. సెకండ్ సబ్జెక్ట్ మనం పట్టించుకోకూడదు అని చెప్పేసి ఈ రూల్ చెప్తుందనమాట. ఇక్కడ ఏంటంటే మనకి కంజంక్షన్స్లో ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవి కాకుండా మనకి ఇంకొక కంజంక్షన్ కూడా ఉంది. అదేంటంటే అండ్. అయితే అండ్కి టూ సబ్జెక్ట్స్ని ప్లూరల్ చేసే ఎబిలిటీ ఉంది. అండ్కి మాత్రమే ఉంది. అండ్ కాకుండా మనం ఏ కంజంక్షన్ అనేది యూజ్ చేసినా కూడా మనం సబ్జెక్ట్ని ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే చెప్తున్నానంటే కొన్ని ఉంటాయి. కొన్ని ఎలా అంటే నియర్ సబ్జెక్టు మనకి నియర్ సబ్జెక్ట్కి వర్బ్ని అగ్రీ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఇచ్చినవి ఇవేవైతే ఉన్నాయో వీటికి మాత్రం ఫస్ట్ సబ్జెక్ట్కి మనం అగ్రీ చేయాలి వర్బ్ని. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే జాన్ యాజ్ వెల్ యాజ్ మేరీ వాంట్స్ టు డ్రాప్ ద కోర్స్. అండ్ ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? జాన్ కాబట్టి జాన్ సింగులర్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఏమొచ్చింది? వాంట్స్. ఇక్కడ వర్బ్ వాంట్స్ అనమాట. వాంట్స్ అనేది సింగులర్ కదా, మనకి తెలిసిందే కదా. వర్బ్కి ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేస్తే సింగులర్ అవుతుంది. అదే నౌన్కి కనుక ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేస్తే అది ప్లూరల్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రామ్ యాజ్ వెల్ యాజ్ హిజ్ ఫ్రెండ్స్ కీప్స్ ఆస్కింగ్ మీ మెనీ క్వశ్చన్స్. ఇక్కడ రామ్ అనేది ఫస్ట్ సబ్జెక్టు, హిజ్ ఫ్రెండ్స్ అనేది సెకండ్ సబ్జెక్టు. అయితే ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? రామ్ అనేది సింగులర్, హిజ్ ఫ్రెండ్స్ ప్లూరల్. కాకపోతే మన రూల్ ప్రకారం ఏం చేయాలి? ఫస్ట్ సబ్జెక్ట్తోనే వర్బ్ అగ్రీ అవ్వాలి. కాబట్టి హిజ్ ఫ్రెండ్స్ కీప్స్ అనేది వర్బ్ కాబట్టి కీప్స్ వర్బ్ సింగులర్ ఫామ్ ఎస్ కదా, ఎస్ యాడ్ చేస్తే సింగులర్ ఫామ్ కదా. సో అందుకని చెప్పేసి మనకు సింగులర్ వర్బ్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే ద పబ్లిషర్ యాజ్ వెల్ యాజ్ ద రైటర్స్ హ్యాస్ కమ్. పబ్లిషర్ అనేది సింగులరు, ద రైటర్స్ ప్లూరలే. కాకపోతే మనం ఫస్ట్ సబ్జెక్ట్తోనే అగ్రీ అవ్వాలి కాబట్టి సింగులర్ వర్బే వచ్చింది, హ్యాస్. ఓకే, ఇంకా చూస్తే మనకి ఎగ్జాంపుల్స్ ద క్లబ్ మెంబర్స్ అలాంగ్ విత్ హిజ్ ఓనర్ వాజ్ అరెస్టెడ్. నెక్స్ట్ చూస్తే ద క్లబ్ మెంబర్స్ అలాంగ్ విత్ హిజ్ ఓనర్ వర్ అరెస్టెడ్. ఇందులో పైది ఇక్కడ ఇచ్చేసాడులే కరెక్ట్ అని. కాకపోతే పైది ఎందుకు ఇన్కరెక్ట్, కిందది ఎందుకు కరెక్ట్ అంటే ద క్లబ్ మెంబర్స్ అన్నాడు, ప్లూరల్ వచ్చింది. అలాంగ్ విత్ హిజ్ ఓనర్ అది జస్ట్ హిజ్ ఓనర్ సింగులర్ వచ్చింది. కాకపోతే ఫస్ట్ అది సెకండ్ది మనకి ద క్లబ్ మెంబర్స్ అలాంగ్ విత్ హిజ్ ఎంప్లాయీస్ అని చెప్పినా కూడా లేకపోతే వేరే ఏదైనా సరే అలాంగ్ విత్ హిజ్ సమ్ ప్లూరల్ వచ్చినా కూడా మనం సింపుల్గా ఏం చూడాలంటే ఫస్ట్ సబ్జెక్టే చూడాలి. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? ద క్లబ్ మెంబర్స్. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లూరల్ వచ్చింది కాబట్టి సింపుల్గా మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ప్లూరల్ వర్బ్. కాబట్టి ఇక్కడ వజ్ అనేది రాంగ్, వర్ అనేది కరెక్ట్. ఓకే, ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూస్తే హీ అండ్ నాట్ హిజ్ ఫ్రెండ్స్ ఆర్ ఫౌండ్ గిల్టీ. ఇక్కడ అండ్ నాట్ వచ్చింది మనకి ఇక్కడ, ఎందుకంటే ఇందులో అండ్ నాట్ కూడా ఉంది కదా, ఇది ఇక్కడ ఉంది అండ్ నాట్ కూడా ఉంది కాబట్టి మనం ఇక్కడ హీ అండ్ నాట్ హిజ్ ఫ్రెండ్స్ ఆర్ ఫౌండ్ గిల్టీ. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? హీ తీసుకోవాలి కాబట్టి ఆర్ వచ్చింది. ఇక్కడ ఆర్ కాదు రావాల్సింది, ఈజ్ రావాలి. హీ అండ్ నాట్ హిజ్ ఫ్రెండ్స్ ఈజ్ ఫౌండ్ గిల్టీ. అలా కాకుండా మనం నాట్లు యూజ్ చేయలేదు అనుకో, హీ అండ్ హిజ్ ఫ్రెండ్స్ ఆర్ ఫౌండ్ గిల్టీ, అది కరెక్ట్. ఇంకా లేకపోతే హీ అండ్ హిజ్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ ఫౌండ్ గిల్టీ అని చెప్పచ్చు. అక్కడ ఏంటంటే అండ్కి మాత్రమే మనకి రెండు సబ్జెక్ట్స్ని ప్లూరల్ చేసే ఎబిలిటీ ఉంది. అండ్ కాకుండా మనం ఏ కంజంక్షన్ యూజ్ చేసినా దానికి ప్లూరల్ చేసే ఎబిలిటీ లేదు. అప్పుడు మనం నియర్ ద సబ్జెక్ట్ కానీ ఫస్ట్ సబ్జెక్ట్ కానీ. అయితే ఇక్కడ నియర్ సబ్జెక్ట్ ఎప్పుడు వస్తుందంటే నాకు ఐడియా లేదు. నెక్స్ట్ ఒకవేళ రూల్స్ అంటే
అది ఉంది ఎయిదర్ ఆర్ అనుకుంటా. ఈ నియర్ సబ్జెక్ట్కి యూజ్ చేసి నాకు ఎగ్జాక్ట్గా ఏంటనేది ఇప్పుడు అంటే నా 100% షూర్ కాదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ కంజంక్షన్స్ వస్తే మాత్రం మనం ఫస్ట్ సబ్జెక్ట్తో అగ్రీ అవుతాం. ఓకే, ఇన్ ద గివెన్ ఎగ్జాంపుల్స్ ద సబ్జెక్ట్ ప్రయర్ టు యాజ్ వెల్ యాజ్, ఇక్కడ ఫస్ట్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది కదా, యాజ్ వెల్ యాజ్, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ prior to as well as is singular, so singular verb wants is used. Similarly, in the second case, Ram is a singular subject which requires a singular verb keeps. Note, we follow the same rule, that is, the verb agrees with the first subject when two subjects are connected by gone by, accompanied by, but, besides, led by, run by. అంటే పైన మనకి ఏమైతే చూసామో అవే కాదు, వీటితో కనెక్ట్ చేసినా కూడా మనం 2 సబ్జెక్ట్స్ని మనం వి అగ్రీ విత్ ద ఫస్ట్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే, కాలిఫోర్నియా అలాంగ్ విత్ ఫ్లోరిడా ఈజ్ అమాంగ్ ద మోస్ట్ పాపులర్ US టూరిస్ట్ డెస్టినేషన్స్. కాలిఫోర్నియా అలాంగ్ విత్ వచ్చింది కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, కాలిఫోర్నియా, విచ్ ఈజ్ సింగులర్. కాబట్టి ఈజ్ అనేది ఇక్కడ మనకి వర్బ్ సింగులర్ వచ్చింది. ద టీచర్స్ అలాంగ్ విత్ ద ప్రిన్సిపల్ ఆర్, ఎందుకంటే టీచర్స్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్, ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి వర్బ్ ప్లూరల్ ఆర్. ఓకే, ఇక్కడికి మనకి రూల్ 17 కంప్లీట్ అయింది. నౌ రూల్ 18ని యాక్చువల్గా మనం ఇక్కడ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి, అడ్వైజ్ ఉంది, అడ్వైజ్, ప్రాక్టీస్, బిలీవ్ ఇలా అనమాట. అయితే ఇది నౌన్ ఎందుకైంది, ఇది వర్బ్ ఎందుకైంది అనేది చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనకి అసలు అడ్వైస్ అనేది ఏంటంటే ఇది జస్ట్ మనకి తెలుగులో ఎలా అంటే సలహా అని చెప్పచ్చు. ఇది జస్ట్ సలహా, సరిగ్గా రావట్లే. అడ్వైస్ అనేది ఏంటంటే అడ్వైసు మనం ప్రొనౌన్సియేషన్ కూడా చూస్తే ఇది సా వస్తుంది, అడ్వైస్, ఇది అడ్వైజ్ అడ్వైజ్ అనమాట, జి అని వస్తుంది, ఇది సా అని వస్తుంది. ఇదేంటంటే సలహా ఇవ్వడం, ఇది సలహా ఇవ్వడం అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇది అడ్వైజ్ అని చెప్తున్నాం. అడ్వైస్ అంటే సలహా, అడ్వైజ్ అంటే సలహా ఇవ్వడం అని చెప్తున్నాం కదా. ఇలాగే ప్రాక్టీస్, బిలీఫ్, ఇవేంటంటే ఒకటి నౌను ఇంకొకటి వర్బ్, కాకపోతే మనకి కొంచెం జస్ట్ స్పెల్లింగ్లో డిఫరెంట్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. వీటిని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అయితే మనకి ఎప్పుడు అది నౌను, ఎప్పుడు అది యాడ్వర్బ్ అంటే దాని మీనింగ్ కరెక్ట్గా మనం తెలుసుకుంటే అది ఏంటనే తెలుస్తుంది. ఇప్పుడు ప్రాక్టీస్ నౌన్, ఎందుకంటే ప్రాక్టీస్ అంటే జస్ట్ తెలుగులో ఏమంటారు ప్రాక్టీస్ అంటే, ప్రాక్టీస్ మనకు మ్యాక్సిమం తెలుగులో కూడా ప్రాక్టీస్ అని మాట్లాడతాం. కరెక్ట్ వర్డ్ ఏంటి తెలుగులో, అందుకే తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, అభ్యసించడమా, సాధన అనుకుంటా. కరెక్ట్ వర్డ్ సాధనే. ప్రాక్టీస్ అంటే జస్ట్ సాధన. ప్రాక్టీస్ అంటే వర్బ్ ఏంటంటే అది చేయడం, ప్రాక్టీస్ చేయడాన్ని వర్బ్. జస్ట్ ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే అక్కడ ఏం చెప్తున్నాం, జస్ట్ ప్రాక్టీస్ మ్యాన్ని పర్ఫెక్ట్ చేస్తుంది అని మామూలుగా చెప్తున్నాం. అక్కడ ఏంటంటే ప్రాక్టీస్ అనే వర్డ్ని మనం ఒక సబ్జెక్ట్లా నౌన్లా యూజ్ చేసాం కాబట్టి అది జస్ట్ సబ్జెక్ట్లా, అందుకని అది నౌన్. అలా కాకుండా నువ్వు ఖచ్చితంగా డైలీ ప్రాక్టీస్ చేయాలి అంటే ఎలా అంటే యూ షుడ్ ప్రాక్టీస్ డైలీ అని చెప్తే అక్కడ ఖచ్చితంగా యాక్షన్ చేయమని చెప్తున్నాం. సింపుల్గా ఏంటంటే అక్కడ మనం ఏది నౌను వర్బ్ అని తెలియాలంటే మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి, వాట్, ఫర్ హూము, లేకపోతే అంతే కదా, వాట్, హూము ఇలా అనుకుంటే కనుక అది మనకి అది నౌనా. ఎందుకంటే వెర్బ్ అంటే డూ వాట్ అంటే అది యాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా, అందుకని చెప్పేసి అది వెర్బ్. అలా కాకుండా నార్మల్గా ఉంది యాక్షన్ ఏం లేదు అంటే అది నౌను. ఓకే,
నేను చెప్పింది ఇక్కడ మీకు అర్థం అవ్వకపోయినా ఇక్కడ ప్రాక్టీస్ కాదు, ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు, ఐ అడ్వైజ్ యూ టు ప్రాక్టీస్ ఎ లాట్ సిన్స్. నీకు అప్పటి నుంచి చెప్తున్నాను నేను ప్రాక్టీస్ చెయ్యమని. అంటే అక్కడ సంథింగ్ యాక్షన్ అంటే చెయ్యమని చెప్తున్నారు కాబట్టి అక్కడ ఏంటి, ఇక్కడ 2 వర్డ్స్ యూస్ చేసాం, ఒకటి అడ్వైజ్, ఇంకొకటి ప్రాక్టీస్. అక్కడ అడ్వైస్ ఎందుకంటే అక్కడ సలహా ఇచ్చారు, ప్రాక్టీస్ అది కూడా సంథింగ్ జరిగేది కాబట్టి ఇక్కడ రెండు కూడా మనకి వర్బ్ వచ్చినాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ప్రాక్టీస్ అనేది అది నార్మల్గా జస్ట్ చెప్తున్నాం అంతే, అక్కడ యాక్షన్ అనేది ఏం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఐఎమ్ క్వైట్ గుడ్ అట్ టెన్నిస్ బట్ ఐ నీడ్ టు ప్రాక్టీస్ మై సర్వ్ అని చెప్తున్నాం. అంటే అక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఉంది, అంటే అక్కడ సంథింగ్ ఏదో ఒకటి చెయ్యాలి. ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అదే అక్కడ ఏంటి సంథింగ్ అక్కడ ఏం చేస్తున్నారు, డూయింగ్ వాట్ అంటే అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, అది అందుకని అక్కడ యాక్షన్ జరుగుతుంది కాబట్టి అది వర్బ్. అది మనం మీనింగ్ అనేది తెలుసుకుంటే అక్కడ ఇచ్చిన వర్డ్ వర్బా లేకపోతే నౌనా అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ వచ్చింది. హీ గేవ్ మీ ఎ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇది హీ గేవ్ మీ ఎ పీస్ ఆఫ్ అడ్వైస్ జస్ట్ అంటే ఇచ్చాడు అంతే, సలహా. అంటే ఇక్కడ ఏంటి, ఐ అడ్వైజ్ యూ, ఇది జస్ట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఐ అడ్వైజ్ యూ టు ప్రాక్టీస్ ఎ లాట్ సిన్స్, నేను నీకు సలహా ఇచ్చాను, నీకు ప్రాక్టీస్ ఇక్కడ ఇది జస్ట్ అంటే ఒక పీస్ ఆఫ్ అడ్వైస్ అంతే, సలహా జస్ట్. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే అక్కడ కంప్లీట్గా యాక్షన్తో కూడింది ఉంది అది, ఇక్కడ అదేం లేదు, జస్ట్ సలహా అంతే ఓకే. ఇట్ ఈజ్ మై బిలీఫ్ దట్ మై స్టూడెంట్స్ ఆర్ వెరీ టాలెంటెడ్. ఇక్కడ బిలీఫ్ అంటే ఇది ఎలా వస్తుందంటే జస్ట్ బిలీఫ్ అంటే నమ్మకం అంతే. అయితే బిలీవ్ అంటే అది అంటే నిజంగా మనం నమ్మడం, అదే నమ్ముతూ ఉండడం అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాలి, ఈ ఎగ్జాంపులే చూస్తే ఇట్ ఈజ్ మై బిలీఫ్ దట్ మై స్టూడెంట్స్ ఆర్ వెరీ టాలెంటెడ్ అంటే నా స్టూడెంట్స్ చాలా టాలెంటెడ్ అని నేను నమ్ముతున్నాను, అది జస్ట్ నమ్మకం అంతే. కాకపోతే ఐ బిలీవ్ మై స్టూడెంట్స్ అక్కడ ఏంటి, నా స్టూడెంట్స్ మంచిగా అవుతారని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇక్కడ ఈ నమ్మకం వేరు. అది ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా అనేది క్రికెట్లో మంచి తోపు టీం అని ఒక బిలీఫ్ అందరికీ. కాకపోతే ఐ బిలీవ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు విన్ అంటే ఇండియా ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఇండియా ఖచ్చితంగా విన్ అవ్వాలి ఉంటుంది కదా. అది మనం ఫస్ట్ కోరిక దాన్ని పక్కన పెడితే ఫస్ట్ మనకి అది విన్ అవుతుంది అనేది నమ్మకం లేకపోతే అది జరగదు కదా. సో అంటే ఇక్కడ చెప్పేది ఏంటి, నేను నమ్ముతున్నా ఖచ్చితంగా అది యాక్షన్గా కూడా జరుగుతుంది నమ్మడం అనేది. ఆస్ట్రేలియా బెస్ట్ టీం అనేది జస్ట్ అది ఒక బిలీఫ్ అంతే. నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నోట్ టు లొకేట్ నౌన్ ఇన్ ద సెంటెన్స్ వి జనరలీ ట్రై టు ఫైండ్ ద ఆన్సర్ ఆఫ్ వాట్, హూ ఆర్ హూమ్. అదే ఏంటంటే మనం ఆ సెంటెన్స్లో అది నౌనా వర్బా అనేది మనం లొకేట్ చేయడానికి మనం ఒక మైండ్లో ఒక క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ అడ్వైజ్ యూ టు ప్రాక్టీస్ ఎ లాట్ సిన్స్ అని చెప్పాం. అక్కడ అసలు ఏంటి ఆ అడ్వైజ్, ఏం చేయమని, డూ వాట్ అంటే ఏం చేయమని అనేది. ఇప్పుడు నా వెర్బ్కి అయితే డూ వాట్, ఫర్ హూ, అలా మనకి ఒక క్వశ్చన్ అనేది మైండ్లో రన్ అవుతే ఈజీగా మనం నౌన్ కానీ వర్బ్ని కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐఎమ్ క్వైట్ గుడ్ అట్ టెన్నిస్ బట్ ఐ నీడ్ టు ప్రాక్టీస్ మై సర్వ్ అంటే అక్కడ ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. డూ వాట్ అంటే ప్రాక్టీస్ చేయాలి అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రూల్ 19 అనమాట. రూల్ 19 ఇది ఏంటంటే మనకి దెర్ ఆర్ 3 కేసెస్ ఆఫ్ ప్రొనౌన్స్. మనకి ఫస్ట్ నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదా, మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఏంటి, ఐపిఎస్. ఐ అంటే ఫస్ట్ పర్సన్, పి ప్లోరల్ అంటే సెకండ్ పర్సన్, ఎస్ సింగులర్ అంటే థర్డ్ పర్సన్స్. కాబట్టి ఐ జస్ట్ ఫస్ట్ పర్సన్, ప్లోరల్ వచ్చేసి వి, యూ, దే సెకండ్ పర్సన్,
సింగులర్ వచ్చేసి హీ, షీ, ఇట్. ఇవి థర్డ్ పర్సన్. మనకి మొత్తం ప్రొనౌన్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ప్రొనౌను, సబ్జెక్టివ్ ప్రొనౌను, ఇంకా పొసెసివ్ ప్రొనౌన్ ఉంది. ఇంకా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కూడా ఉంది. మనం పొసెసివ్ ప్రొనౌన్లోనే మనం ఇండిపెండెంట్, డిపెండెంట్ అని చెప్పేవాళ్ళం. ఇక్కడ దాన్నే పొసెసివ్ యాడ్జెక్టివ్, పొసెసివ్ ప్రొనౌన్ కింద డివైడ్ చేస్తామన్నమాట. ఫస్ట్ పర్సన్ ఐకి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ అయితే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మీ. నెక్స్ట్ ఇవి తెలిసిందే కదా, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోల్లో కూడా నేను ఇలా ఇక్కడే ఈ స్క్రీన్ మీద మీకు రాసి చూపించాను. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఐకి మై సెల్ఫ్ వస్తుంది, వీకి ఆర్ సెల్ఫ్, యోర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, ఇలా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కూడా ఉంటుందని చెప్పేసి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, అయితే ఇదేంటంటే ఈ రూల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కంపేర్ చేస్తున్నామంటే కంపారిజన్ ఆల్వేస్ హ్యాపెన్స్ బిట్వీన్ ద సిమిలర్ థింగ్స్ కదా. అంటే అది ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుంటే కార్ తీసుకున్నాం. కార్ని మనం అది ఎంత బెస్ట్ కార్ అని చెప్పడానికి మనం కార్ని ఏదో ఒక స్వీట్స్తో కంపేర్ చేయం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్నేమో ఏదో హ్యూమన్ బీయింగ్స్ తోటి, లేకపోతే బుక్స్నేమో మనం వీడియో గేమ్స్ తోటి ఇలా కంపేర్ చేయం కదా. ఏదైనా సరే బుక్ని బుక్తో కంపేర్ చేస్తాం, చాక్లెట్ని చాక్లెట్తో. అంటే సపోజ్ అది కిట్ క్యాట్ అయితే కిట్ క్యాట్ని డైరీ మిల్క్తో కంపేర్ చేస్తాం. కార్ BMW అంటే ఆడీతో సడన్గా స్క్రీన్ ఆగిపోయింది. ఓకే, మనం కంపారిజన్ అలా దేనికైనా సరే సిమిలర్ దాంతో చేస్తాం కదా. ఇప్పుడు మనకి యూజువల్గా నార్మల్గా మనకి సబ్జెక్ట్ ఏంటి, ఇప్పుడు మనకి సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. వర్బ్కి బిఫోర్ వచ్చేసి సబ్జెక్ట్ వస్తుంది, ఆఫ్టర్ ఏమో ఆబ్జెక్ట్ వస్తుంది. మనకి కంపారిజన్ ఎప్పుడూ కూడా సబ్జెక్ట్కి సబ్జెక్టుతోనే కంపేర్ చేయాలి, ఆబ్జెక్ట్ని ఆబ్జెక్ట్తోనే కంపేర్ చేయాలి. అది ప్రొనౌన్ అయినా ఏదైనా సరే సబ్జెక్టివ్ ప్రొనౌన్తో సబ్జెక్టివ్ ప్రొనౌన్నే కంపేర్ చేయాలి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్తోనే కంపేర్ చేయాలన్నమాట. అదే ఈ రూలు. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు కంపారిజన్ ఆర్ యూజువల్లీ డన్ బిట్వీన్ ద సేమ్ థింగ్స్. సో వెనెవర్ we compare subjective case to the subjective case and objective case to the objective case. అంటే నేను ఏదైతే చెప్పానో అదే, మనం ఎప్పుడు కూడా సేమ్ థింగ్స్తో కంపేర్ చేస్తాం కాబట్టి సబ్జెక్టివ్ అయితే సబ్జెక్టివ్ కేస్తోనే కంపేర్ చేయాలి, ఆబ్జెక్టివ్ కేస్ అయితే ఆబ్జెక్టివ్ కేస్తోనే కంపేర్ చేయాలి అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, మై పేరెంట్స్ స్కోల్డ్ మీ మోర్ దాన్ హీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మై పేరెంట్స్ స్కోల్డ్ మీ మోర్ దాన్ హిమ్. ఇక్కడ హీ యూస్ చేశారు, ఇక్కడ హిమ్ యూస్ చేశారు. ఇక్కడ మనం రెండు కరెక్ట్ అని చెప్తున్నాం. మీనింగ్స్ చూస్తే మై పేరెంట్స్ స్కోల్డ్ మీ మోర్ దాన్ హీ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తను తిట్టాడు, మై పేరెంట్స్ తిట్టారు నన్ను. అయితే తను తిట్టిన దానికన్నా మా పేరెంట్స్ నన్ను ఎక్కువ తిట్టారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మై పేరెంట్స్ స్కోల్డ్ మీ మోర్ దాన్ హిమ్ అంటే మా పేరెంట్స్ నన్ను అప్పుడు తన్నే తిట్టారు, మా పేరెంట్స్ నన్ను తిట్టారు, కాకపోతే తనకన్నా నన్ను ఎక్కువ తిట్టారు. అక్కడ రెండు డిఫరెంట్ మీనింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ సబ్జెక్టుతో కంపేర్ చేస్తున్నాం, ఇక్కడ ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తున్నాం. ఏంటంటే ఇక్కడ పేరెంట్స్తో ఇక్కడ ఏంటంటే కంపారిజన్ వచ్చేసి మై పేరెంట్స్తో జరుగుతుంది. ఇప్పుడు మై పేరెంట్స్ స్కోల్డ్ మీ మోర్ దాన్ హీ. ఇక్కడ హీ ఎవరైతే అతను ఉన్నాడో అతను తిట్టాడు, మా పేరెంట్స్ తిట్టారు. అయితే వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే మా పేరెంట్స్ ఎక్కువ తిట్టారని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్తో అది కంపారిజన్ అవుతుంది కాబట్టి అక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌనే రావాలి. అందుకని చెప్పేసి మై పేరెంట్స్ స్కోల్డ్ మీ మోర్ దాన్ హీ. కానీ ఇక్కడ ఏమవుతుంది, మై పేరెంట్స్ స్కోల్డ్ మీ మోర్ దాన్ హీ. ఇక్కడ ఏంటంటే మా పేరెంట్స్ తిట్టారు, ఎవరిని, నన్ను తిట్టారు, తన్ని తిట్టారు. ఇక్కడ తనకి నాకు మధ్య జరుగుతుంది కంపారిజను, ఎవరిని ఎక్కువ తిట్టారు అని చెప్పేసి. సో ఇక్కడ ఫస్ట్ మై పేరెంట్స్ స్కోల్డ్ మీ, అక్కడతో ఒక సెంటెన్స్ అయిపోయింది. దీంట్లో చూస్తే మీ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి అక్కడ ఆబ్జెక్టివ్తో కంపారిజన్ జరుగుతుంది కాబట్టి అందుకని ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చింది. ఓకే, నేను మీకు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఏంటంటే కంపారిజన్ ఏదైనా సరే సబ్జెక్టివ్ అయితే సబ్జెక్టివ్ ప్రొనౌన్ యూస్ చేస్తాం, ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇక్కడ సబ్జెక్ట్ని కంపేర్ చేసాం కాబట్టి సబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ ఆబ్జెక్ట్తో కంపేర్ చేసాం, ఆబ్జెక్టివ్ కేసులో కంపేర్ చేసాం కాబట్టి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చింది. ఓకే,
నెక్స్ట్ చూస్తే షీ ఈజ్ టాలర్ దాన్ మీ అని చెప్తున్నాం. నెక్స్ట్ షీ ఈజ్ టాలర్ దాన్ ఐ అని చెప్తున్నాడు. ఇదెందుకు ఇన్‌కరెక్ట్, ఇదెందుకు కరెక్ట్ అంటే ఇక్కడ షీ ఈజ్ టాలర్ దాన్ అని చెప్తున్నాం. అంటే తను నాకన్నా హైటు అని చెప్తున్నాం. ఎవరితో కంపేర్ చేస్తున్నాం? ఇక్కడ చెప్పేది నేనే, కంపేర్ చేసేది నేనే, కంపేర్ చేసుకుంటుంది నాతోటే. అక్కడ అంటే సబ్జెక్ట్ ఎవరు? నేనే. కాబట్టి నాతోనే కంపేర్ చేస్తున్నప్పుడు అక్కడ సబ్జెక్ట్ ఎవరు? నేనే కదా! అందుకని చెప్పేసి అక్కడ సబ్జెక్టివ్ కేస్‌తోనే కంపేర్ చేస్తున్నాం కాబట్టి అందుకని ఐ ఒస్తది. ఎందుకంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చేసి ఐ కాబట్టి. ఓకే. ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ కేస్‌తో మనం కంపేర్ చేయట్లేదు. ఓకే. కన్సిడర్ ద అబోవ్ ఎగ్జాంపుల్. ఇన్ ద ఫస్ట్ కేస్ ద సబ్జెక్టివ్ కేస్ మై పేరెంట్స్ ఈజ్ కంపేర్డ్ విత్ ద సబ్జెక్టివ్ కేస్ హీ. If we elaborate the meaning of the sentence, it would be my parents scold me more than he does. Okay, నేను అదే మీకు తెలుగులో చెప్పాను. In the second case, the objective case me is compared with the objective case him. If we elaborate the meaning of the sentence, it would be my parents scold me more than they scold him. ఓకే, అదే తన కన్నా నన్ను ఎక్కువ తిట్టారు అది దాని లిటరల్ మీనింగ్. ఓకే, బోత్ సెంటెన్స్ 1 and 2 ఆర్ కరెక్ట్ బట్ దే హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్. అంటే రెండు కరెక్టే, కాకపోతే రెండాట్ల యొక్క మీనింగ్స్ వేరు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. షీ లైక్స్ చాక్లెట్స్ మోర్ దాన్ మీ. నాకన్నా చాక్లెట్స్ ఎక్కువ ఇష్టం ఏంటి? అసలు కంపారిజన్ రెండు సిమిలర్ థింగ్స్ మీద జరగాలని చెప్పాం కదా. ఇప్పుడు పర్సన్తో కంపేర్ చేసుకుంటే షీ లైక్స్ హిమ్ మోర్ దాన్ మీ అని చెప్పాలి, లేకపోతే షీ లైక్స్ చాక్లెట్స్ మోర్ దాన్ స్వీట్స్ అని చెప్పాలి. ఇక్కడ ఫుడ్తో కంపారిజన్ జరుగుతుంది కాబట్టి అందుకని చెప్పి ఇక్కడ కంప్లీట్ టూ డిఫరెంట్, అంటే ఇది చాక్లెట్స్ వేరు, హ్యూమన్ బీయింగ్స్ వేరు కదా, కంప్లీట్ టూ డిఫరెంట్ థింగ్స్ కాబట్టి అందుకని చెప్పేసి ఇది కంప్లీట్గా రాంగ్ ఈ కంపారిజన్ అనేది. షీ లైక్స్ చాక్లెట్స్ మోర్ దాన్ ఐ. వాట్? ఓకే, షీ లైక్స్ చాక్లెట్స్ మోర్ దాన్ ఐ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇక్కడేమో షీ లైక్స్ చాక్లెట్స్ మోర్ దాన్ మీ అంటే తనకి నాకన్నా చాక్లెట్స్ ఎక్కువ ఇష్టం అని నాకు చెప్పాం, అందుకని అక్కడ కంపారిజన్ రాంగ్. కానీ ఇక్కడ ఏంటి? షీ లైక్స్ చాక్లెట్స్ మోర్ దాన్ ఐ అంటే నాకు చాక్లెట్స్ ఇష్టమే, కానీ నాకన్నా తనకి ఎక్కువ చాక్లెట్స్ ఇష్టం, అది దీని లిటరల్ మీనింగ్ అనమాట. ఓకే, షీ లైక్స్ చాక్లెట్స్ మోర్ దాన్ ఐ, అందుకని అక్కడ ఐ వచ్చింది, ఎందుకంటే అక్కడ సబ్జెక్టివ్ కేస్లో మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ వీ కెనాట్ కంపేర్ చాక్లెట్స్ విత్ ద ఆబ్జెక్టివ్ కేస్ మీ. చాక్లెట్స్ కెనాట్ బి కంపేర్డ్ విత్ ద పర్సన్, అదే కదా మనం చెప్పింది. సో మీ ఈజ్ రాంగ్. హౌఎవర్ ద సెకండ్ సెంటెన్స్ కంపేర్స్ ద సబ్జెక్టివ్ కేస్ విత్ అనదర్ సబ్జెక్టివ్ కేస్ షీ ఈజ్ కంపేర్డ్ టు ఐ, హెన్స్ ఇట్ ఈస్ కరెక్ట్. అదే కదా, ఎందుకంటే ఇక్కడ ఏంటంటే నాకు చాక్లెట్స్ ఇష్టమే, కానీ నాకన్నా తనకి ఎక్కువ ఇష్టం అన్నట్టు అది మీనింగ్. అక్కడ ఏంటంటే కంపారిజన్ చాక్లెట్స్ గురించే జరుగుతుంది, కాకపోతే ఇద్దరు పర్సన్స్ మధ్య జరుగుతుంది. ఓకే, హీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ ఐ. అక్కడ నా కంపారిజన్ సబ్జెక్టివ్ కేసులో ఉంది కాబట్టి హీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ ఐ. హీ స్పీక్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ దాన్ షీ. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్స్ దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్, సో వీ కెనాట్ యూస్ అన్ ఆబ్జెక్టివ్ కేస్. అక్కడ అసలు ఆబ్జెక్టే లేదు కాబట్టి ఇంక మనం ఆబ్జెక్టివ్ కేస్ అనేది యూస్ చేయక్కర్లేదు అన్నట్టు చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ రూల్ 20, హూ వర్సెస్ హూమ్. హూ ఈజ్ యూస్డ్ యాజ్ అ సబ్జెక్టివ్ ప్రొనౌన్ అండ్ హూమ్ ఈజ్ యూస్డ్ యాజ్ అన్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. అంటే మనం హూని ఎప్పుడు కూడా ఒక సబ్జెక్టివ్ ప్రొనౌన్ కిందే యూస్ చేస్తాం, హూమ్నేమో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కింద అని చెప్తున్నాడు. దట్ సింప్లీ మీన్స్ దట్ హూ ఈజ్ ఆల్వేస్ యాజ్ ఎ సబ్జెక్ట్ టు అ వర్బ్ అండ్ దట్ హూమ్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ సెంటెన్స్. యాజ్ simple and important as that distinction is, many people have difficulty deciding on the proper usage of who and whom in sentences. ఇక్కడ ఏంటంటే మనం సింపుల్గా హూని సబ్జెక్టు ఒక వర్బ్కి సబ్జెక్టు ఈజ్ ఆల్వేస్ ఎ సబ్జెక్ట్ టు ఎ వర్బ్ అని చెప్తున్నాడు. హూమ్ అనేది ఏంటంటే వర్బ్కి ఆబ్జెక్టు అని చెప్తున్నాడు. అయితే ఇది కొంచెం డిఫికల్ట్గా మీకు అనిపించవచ్చు, కాకపోతే ఏంటంటే టు క్లియర్ దిస్ డౌట్ సింప్లీ సబ్స్టిట్యూట్ the personal pronoun he or him or she or her for who or whom. If he or she would be the correct form, the proper choice is who. If him or her would be the correct use whom. ఇప్పుడు మనకి he or she కి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి? హీకేమో
హీకేమో హిమ్, షీకి హర్ కదా. హీకి హిజ్ కూడా వస్తుంది. కాకపోతే హిజ్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, పొసెసివ్ కేసులో వస్తుంది. కాకపోతే మనకి ఆబ్జెక్టివ్ ప్రొనౌనే కదా మనం డిస్కస్ చేస్తుంటాం. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కాబట్టి హీకి హిమ్. కాబట్టి మనం సింపుల్గా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యూస్ చేస్తే హూమ్ యూస్ చేయాలి, కాదు సబ్జెక్టివ్ ప్రొనౌన్ యూస్ చేస్తామంటే హూ యూస్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ చూస్తే మిస్సెస్ దీక్షిత్ కన్సల్టెడ్ అన్ అస్ట్రాలజర్ హూమ్ షీ మెట్ ఇన్ సోన్పూర్. అంటే తను ఎవరైతే కలిసిందో సోన్పూర్లో ఆ ఆస్ట్రాలజర్ని తను కన్సల్ట్ అయింది అని చెప్తున్నాడు. సో అక్కడ ఏంటంటే తను ఆల్రెడీ షీ మెట్ హిమ్ ఇన్ సోన్పూర్. అందుకని చెప్పేసి అక్కడ ఎవరైతే పర్టికులర్ ఉన్నాడో హూమ్ అనేది అతన్ని రిప్రజెంట్ చేస్తుంది. అక్కడ మిస్టర్ దీక్షిత్ కన్సల్టెడ్ అన్ ఆస్ట్రాలజర్ అదొక సెంటెన్స్. ఇక్కడ షీ మెట్ హిమ్ ఇన్ సోన్పూర్, షీ మెట్ హిమ్ ఇన్ సోన్పూర్ అని చెప్తున్నాం కదా. ఇక్కడ హిమ్ అనేవాడు ఎక్కడొచ్చాడు, షీ మెట్ హిమ్ ఇన్ సోన్పూర్. హిమ్ ఆబ్జెక్టివ్ కేసులో వచ్చింది కాబట్టి ఆబ్జెక్టివ్ కేసులోని దాన్ని రీప్లేస్ చేస్తున్నాం. కాబట్టి మిస్టర్ దీక్షిత్ కన్సల్టెడ్ ఇన్ ఆస్ట్రాలజర్ హూమ్ షీ మెట్ ఇన్ సోన్పూర్. ఓకే, అందుకని చెప్పేసి హిమ్ని రీప్లేస్ చేస్తూ మనం హూమ్ యూస్ చేస్తాం. జాక్ ఈజ్ ద మ్యాన్ హూమ్ ఐ వెంట్ ఫిషింగ్ విత్ లాస్ట్ స్ప్రింగ్. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ కూడా 2 సెంటెన్సెస్. జాక్ ఈజ్ ద మ్యాన్ అయితే ఐ వెంట్ ఫిషింగ్ విత్ జాక్ లాస్ట్ స్ప్రింగ్ అంటే విత్ హిమ్ అంటే ఆల్రెడీ జాక్ అని చెప్తున్నాం కాబట్టి ఐ వెంట్ ఫిషింగ్ విత్ హిమ్ అని చెప్తున్నాం కదా. ఆ హిమ్ని ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ కేస్ దాన్ని రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి జాక్ ఈజ్ ద మ్యాన్ హూమ్ ఐ వెంట్ ఫిషింగ్ విత్ లాస్ట్ స్ప్రింగ్. జ్యోతి ఈజ్ ద గర్ల్ హూ గాట్ ద జాబ్. ఇక్కడ జ్యోతి ఈజ్ ద గర్ల్ ఎవరైతే ఉన్నారో జ్యోతి ఈజ్ ద గర్ల్ అక్కడ వచ్చేసింది. జ్యోతి గాట్ ద జాబ్. ఇక్కడ ఈ గర్ల్ ఎవరైతే చెప్తున్నామో అది జ్యోతియే, ఎవరైతే జాబ్ వచ్చింది అని చెప్తున్నామో అది జ్యోతియే. కాబట్టి ఇక్కడ రెండు కూడా సబ్జెక్టివ్ జ్యోతియే కాబట్టి అందుకని సబ్జెక్టివ్ కేసు వచ్చింది కాబట్టి హూ. జ్యోతి ఈజ్ ద గర్ల్ హూ గాట్ ద జాబ్. ఓకే, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. షీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ హూ ఐ థింక్ ఈజ్ ఎ మ్యాథమెటిషియన్. ఇక్కడ షీఈ్ ఎ మ్యాథమెటిషియన్, షీఈ్ ద వన్ ఆఫ్ ద ప్రొఫెసర్. అందుకని రెండు కూడా సబ్జెక్టు షీయే కాబట్టి దాన్ని మనం డినోట్ చేస్తున్నాం కాబట్టి సబ్జెక్టివ్ కేస్ కాబట్టి హూ వచ్చింది. ఓకే, హీఈస్ ద మ్యాన్ హూమ్ ఎవ్రీ వన్ అడ్మైర్స్. అంటే హీఈస్ ద మ్యాన్, ఎవ్రీ వన్ అడ్మైర్స్ హిమ్, కాబట్టి ఇక్కడ హిమ్ని మనం ఆ హిమ్ని రీప్లేస్ చేస్తూ యూస్ చేయాలి కాబట్టి అందుకని హూమ్ వచ్చింది. షీ మెట్ ద పీపుల్ హూ దే సే ఆర్ హెల్పింగ్ ఆల్ ఆస్పిరెంట్స్. దే హైర్డ్ ద మ్యాన్ హూమ్ వి ఇంటర్వ్యూడ్ లాస్ట్ వీక్. ఓకే, ఇక్కడతో మనకి 20 రూల్స్ కంప్లీట్ అయినాయి. నేను ఇప్పటి వరకు చెప్పినవి ప్రతి రూల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఐ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ అండ్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అ బెటర్ వే సో దట్ యూ కెన్ లర్న్. ఎందుకంటే మీకు అర్థం అవ్వకుండా నేను ఏదో చెప్పేస్తే అది కాదు కదా. అడుగుతున్నా కాబట్టి మీకు అర్థమయ్యేలా నేను చెప్పాలి. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.